పండగలో ఉన్న క్రౌడ్కి మా పుట్టిమాయ కూడా వాచ్ 4 ముక్కలైంది. హలో మాయా, వెల్కమ్ టు వీఆర్ బ్యాచిలర్. సంక్రాంతి పండుగ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ అతిపెద్ద సంబరం మనం ఎలిబిలి వీధి గైరమ్మ సంబరం. మేము వెళ్ళకుండా ఆగుతామా? నేను మా మాయగుళ్ళు అందరం కలిసి టాప్ గా రెడీ అయిపోయి వస్తాం. ఎందుకంటే ఈ సంబరం అంతా అబ్బాయిల కన్నా అమ్మాయిల డామినేషన్ ఎక్కువ. సంబరంలోకి ఇంకా మేము వెళ్ళలేం లేదు. దారి పొడుగు నుంచి చివరి వరకు జనమే ఉన్నారు. మాయా పండుగలో ఉత్సాహం కన్నా ఫోన్ లెవెల్ లేపెత్తారని భయం ఎక్కువైపోయింది. దారిలో ఈ పాపకి వీడియో తీస్తుంటే నాకు సిగ్గుపడిపోయింది. ఈ పాప ఇచ్చే ప్రతి ఎక్స్ప్రెషన్ కి క్యూట్ గా సరదాగా అనిపించింది. ఇంకో పక్క నాన్నకి ఎక్కడ చెప్పేదని భయం. సంబరం మొత్తానికి ఈ సెట్టింగ్ నాకు బాగా నచ్చింది. ఎవ్రీ ఇయర్ కూడా మంచి మంచి సెట్స్ వేస్తారు. లాస్ట్ ఇయర్ హనుమాన్, అంతకు ముందు త్రిపురార్, బాహుబలి లాంటివి. ఆ ప్రోగ్రామ్ వెళ్దామంటే ఈ శివన్ వరకు జనమే ఉన్నారు. గుడి కూడా ఖాళీ లేదు. ఎలాగా మనం వెళ్లే మొక్కలు కాదని ఆ తోపులాట్లో తోసుకుంటూ ముందుకెళ్ళిపోయాం. ఆ దెబ్బకు మా మాయ కూడా వాచ్ 4 ముక్కలైంది. పండగ మొత్తానికి మా పుట్టమాయ ఎక్కడ తప్పడిపోతానో బాధ ఎక్కువైపోయింది. టైం 1 గంటన్నర అయ్యేసరికి ఎన్టీఆర్ స్టేడియం లోపలికి హాజరైపోయాం. భారీ మందుగుడి కార్యక్రమం జరుగుతుంది. ఈ జనాన్ని చూడండి, స్టేడియం లో ఏ మూలన కూడా ఖాళీ లేదు. అలా ప్రోగ్రామ్స్ అన్ని ఆపేసి 5 వరకు అయితే స్టార్ట్ చేశారు. ఇవన్నీ చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు. ఈ మందుగుండు కార్యక్రమం అనేది నాన్ స్టాప్ 2 hours అవుతుంది. పండగ అయిపోయిందని వెళ్ళిపోకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీనికోసమే వెయిట్ చేస్తారు. అలా చూస్తుంటే చిన్నతనంలో మా నాన్న దగ్గర నుండి చూపించిన సంఘటనలు గుర్తొచ్చాయి. ఇక్కడ కాల్చే ప్రతి ఐటమ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. రీసెంట్ టైమ్స్ అంతా నేను మా ఫ్రెండ్స్ తో వచ్చాను. ఇక్కడ రథపింజలు అయితే తగ్గిపోసుకోవడానికి అలా అన్నింటినీ చూసుకొని నేను మా మాయలు అయితే బాగా ఎంజాయ్ చేసాం. క్లైమాక్స్ లో ఆకాశం అంతా కలర్ఫుల్ చేసి ఇంకా పెళ్లి సీతారామయ్య వారు 5 కంటెంట్ చూపించారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ టీమ్ ఇదంతా సప్లై చేస్తుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళే సప్లై చేసిన ఒక్క ఇయర్ కూడా బోర్ కొట్టలేదు. మీరు ఈ పండగకు వచ్చినట్టయితే కామెంట్ చేయండి. అలా పండగ ముగించి నేను మా మైకులు ఇంటి తెప్పేసాం. మీరైతే మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని